నమస్కారం. శ్రీగర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛతా హీ సేవలో జిల్లాను మేటిగా నిలుపుదాం. ఎంపీ పురంధేశ్వరి. స్వచ్ఛాంధ్ర నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు వెళదాం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందిద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జేఎన్ రోడ్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు. ఈ నెల 19న చలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్. నాబార్డ్ నుండి వైసీపీ హయాంలోనే నిధులు మంజూరు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోనే 17 కాలేజీలకు 185 ఎకరాల స్థలాల కేటాయింపు. ఇప్పటికే 5 కాలేజీల్లో 2 ఏళ్లుగా తరగతుల నిర్వహణ. నిర్మాణ దశలో మిగిలిన 12 కాలేజీలు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి సర్కారు విఫలం. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గంపూడి రాజా. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అధికారులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, నాయకులు భాషాలిమ్రా, దాసరి గురునాథం, దేశమూర్తుల నరసింహమూర్తి, రాజేష్ ఖన్నా, చెరుకూరి రామారావు, ఎడ్ల మహేష్, అక్కిరెడ్డి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ముల్లా మాధవ్ తదితరులు ఆయనకు దుస్సాలువాలతో పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మణికంఠ శర్మ తదితర వేద పండితుల వేద ఆశీర్వచనం చేశారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సేవా కార్యక్రమాలతోనే జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించామని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంత్రిగా తానేంటో నిరూపించుకుంటానని అన్నారు. మరింత సమర్థవంతంగా పనిచేస్తానని వెల్లడించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి 50 మంది మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి నిడదవోలు వెళ్తున్నాను. సాయంత్రం వరకు నిడదవోలు ఉంటాను. ఏదైనప్పటికీ కూడా పుట్టినరోజు అనేటువంటిది ప్రత్యేకంగా పండుగలో జరుపుకోవాలనేటువంటి మాట కాకుండా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏ రకమైనటువంటి ప్రజాసేవా కార్యక్రమాలని చేపట్టాలనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ రోజుని మనం పుట్టినరోజుని ఎంచుకోవటం అనేటువంటిది ఒక సత్సాంప్రదాయం అవుతుందనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం ఒక పక్కన మిత్రులు, బంధువులు అందరూ కూడా ఆనందంతో చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఒక శాసనసభ్యునిగా, మంత్రిగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ రకంగా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నా పాత్ర పోషించాలనేటువంటి మాటని, ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్గదర్శకత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు యొక్క కూటమి నేతృత్వంలో ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలను మరింత వేగవంతంగా, మరింత వృద్ధిపరంగా చేయాలి, తద్వారా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలు ఈ పుట్టినరోజు నుంచి చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఒక యాక్షన్ ప్లాన్గా తయారు చేసుకుని నిన్న మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కోసం ఇతోధికమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనని ఈ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామనేటువంటి మాటని మనం చేసుకుంటున్నాను.
మోడీ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో విశ్వకర్మ జయంతి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్వయంగా రక్తదానం చేశారు. ఎమ్మెల్సీ సోమరాజు మాట్లాడుతూ, రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడే మహత్తర సేవ. స్వయంగా రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి రక్తదానం చేసి అందరికీ ప్రేరేపణ కలిగించారని ఆయన అన్నారు. రక్తదానం గురించి ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు వచ్చి 10 మందికి ఉపయోగపడేలా రక్తదానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ భూముల దత్తు, రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగబాబు, అడబల రామకృష్ణ, రేలంగి శ్రీదేవి, రాజమండ్రి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు, శెట్టిపల్లి శివనాగరాజు, మోహిని, బండి ప్రసాద్, అడపవర ప్రసాద్, నెల్లా ప్రసాద్, కాకరాల పవన్ కుమార్, తగరం సురేష్, మనోజ్ కుమార్, అధికారుల లక్ష్మి, తంగెళ్ల పద్మావతి, డాక్టర్ ఉమా, డాక్టర్ పద్మావతి, రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి అనేది స్వాభావికంగా చేయడం అలవాటు చేసుకోవడం జరిగింది. భారతదేశానికి ఎవరైతే విశ్వకర్మలు ఉన్నారో వారి మూలంగా మన సంప్రదాయం, మన జీవన విధానానికి మూలమైనటువంటి దేవాలయాల నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వ్యక్తులు వారు. అలానే పశువుని కాపాడాలంటే గడ్డి కొయ్యాలి, దాని కొడవలను వారే తయారు చేయడం. భూమిని దున్నాలంటే నాగలి కావాలి, ఆ నాగల్ని వారే తయారు చేయడం. అలా మన బండి తయారు చేయాలైనా ఏ రకమైన వస్తువులు ఇల్లు కట్టాలంటే టాపీని వారే తయారు చేయాలి. ఆ విధంగా ప్రతి అంశంలో కూడా విశ్వకర్మలు మన జీవన విధానంలో భాగస్వామ్యం అయిన సందర్భంలో దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు మేడే చేస్తే భారతీయ జనతా పార్టీ భారతదేశ యొక్క సిద్ధాంతానికి, కల్చర్కి ప్రధానమైన వ్యక్తులు విశ్వకర్మలుగా భావించి వారి జయంతి చేయడం. ఈరోజు విజయవాడలో మన క్యాపిటల్ ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ వారి జయంతిని ఈవేళ జరపడం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రధానమైన కార్యక్రమంలో అదొక కార్యక్రమం. స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమం అమల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ వరకు స్వచ్ఛతా హీ సేవను పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ఎంపీ పురంధేశ్వరి ర్యాలీని ప్రారంభించగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఘనంగా ప్రారంభించడం జరిగిందని, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో ముగుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని అన్నారు. పారిశుధ్య నిర్వహణకు ప్రజారోగ్య కార్మికులు ఉన్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు. అప్పుడే గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుందని వివరించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వచ్ఛ రాజమహేంద్రవరం నిర్మాణం ప్రజల సహకారంతోనే సాధ్యమని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడమే మనందరిపై ఉన్న
గురుతరమైన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎంహెచ్ఓ వినూత్న, సిటీ ప్లానర్ కోటయ్య, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్. పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడదాం. హీ సేవ దాంట్లో భాగంగా పరిశుభ్రత మనిషి ఆరోగ్యానికి అలాగే సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది అన్నది మనందరికీ తెలిసిన అంశమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం పరిశుభ్రంగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం, ఈనాటి నుంచి అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా ప్రతిరోజు కూడా సమాజంలో పరిశుభ్రంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు అవ్వడానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా ఈ రోజున శ్రీకారం చుట్టడం, రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మేము పదే పదే చెప్తూ ఉంటాం, పరిశుభ్రంగా ఉండడం అని అంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, ఈ సమాజం మన ఇల్లు, ఇవన్నీ కూడా మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. నా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలని చెప్పి మన ఇంట్లో ఉన్నదంతా బయట వేసేసరి నేను శుభ్రంగా ఉన్నానంటే కాదు, అది కూడా మనదే. కాబట్టి ఇవన్నీ కూడా ఆ భావం అనేది రావాలి, ప్రతి ఒక్కరిలోని బాధ్యత అనేది రావాలి. పరిశుభ్రంగా ఉండడం అంటే ఏంటన్నది అవగాహన కలిగేటట్లు చేయాలి. అలాగే అన్నదానాలు చేస్తూ ఉన్నారు. అన్నదానం అన్నది చాలా గొప్ప దానం అనే భావన ఉంటుంది. దాంతోపాటు పరిశుభ్రత అనేది కూడా మంచి సేవా కార్యక్రమం. అన్నదానం చేయడంలోని మంచి సేవా కార్యక్రమం చేసే ఉన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దానికన్నా మించింది పరిశుభ్రత అనే సేవ అనేది ప్రతి ఒక్కరిలోని కూడా రావాలి. ఆ కార్యక్రమం చేయగలిగితే పరిశుభ్రమైన సమాజాన్ని స్థాపించుకోగలుగుతాం. భవిష్యత్ తరాలకి మనం ప్రతిసారి అంటుంటాం, భవిష్యత్ తరాలకి అందరికీ కూడా నష్టపోకుండా మనం ఏదో ఒకటి చేయాలి. సహజ వనరులు కానీ వారికి ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా వారికి ఉపయోగపడే విధంగా, సంపద అంటే డబ్బు ఇవన్నీ కాదు, మనకు ఉన్న సహజ వనరులన్నీ కూడా వారి సంపదే. అవి ఇచ్చేటప్పుడు భవిష్యత్ తరాలకి ఆరోగ్యకరమైన సమాజం ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఎందుకంటే ఆరోగ్యం మించింది ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. ప్రతిరోజు కూడా ఇప్పుడే మా ఎంహెచ్ఓ గారు చెప్తున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినూత్నమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. అందులో గోదావరి, రాజమహేంద్రవరం గోదావరి నడిబొడ్డున ఉంది, ఘాట్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము చూస్తూ ఉంటాం, ఘాట్స్ ఎంతో శుభ్రం చేస్తాం. కరెక్ట్గా 10 రోజులు చూసేసరికి అవంతా కూడా మా ఎంత కష్టపడి చేస్తున్నారో మా పారిశుధ్య కార్మికులు, ఆ కష్టం వృధా అయ్యే విధంగా బాధ్యతారహిత్యంగా కొంతమంది చేసే కార్యక్రమాల వల్ల ఘాట్స్ అన్నీ పాడవుతూ ఉంటాయి. అదేనే కాదు, డ్రైనేజీలు కూడా మేము చూస్తూ ఉంటాం. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ అన్ని డ్రైనేజీలు వేయడం వల్ల నేను శుభ్రంగా ఉన్నాను, డ్రైనేజీలో పాడేశానని అనుకుంటున్నారు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నది ఒక డస్ట్బిన్లో వేసి వాటిని ట్రీట్ చేసే కార్యక్రమం అంతా కార్పొరేషన్ తీసుకున్నప్పుడు ఆ డ్రైనేజీలో పాడేయడం వలన పారిశుధ్య కార్మికులు కానీ పారిశుధ్య వ్యవస్థ కానీ ఎంత శ్రమిస్తూ ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలి. ఒకటి, అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. అవగాహన లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని చైతన్యపరచాలి. ఈ కార్యక్రమం ఈరోజు తీసుకుంటాం. ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా రాజమహేంద్రవరంలో ప్రతిరోజు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ప్రజల్ని చైతన్యం చేసి భాగ్యస్వాములు చేసే కార్యక్రమం తీసుకుంటాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దేవి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.
ముందుగా అక్కడ ఉన్న పెద్దల విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి వృద్ధులకు దుప్పట్లను, పళ్లను ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రేలంగి శ్రీదేవి, స్టేట్ సెక్రటరీ బొమ్మల దత్తు, అడవల రామకృష్ణ, యనుమల రంగబాబు, నేల ప్రసాద్, తగరం సురేష్, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 70 సంవత్సరాల జన్మదిన కార్యక్రమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇన్వాల్వ్ అయి చేస్తున్న కార్యక్రమం. సేవా పక్వాడా అనేది భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 2 వరకు తీసుకున్న కార్యక్రమం అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఈ కార్యక్రమంలో ఆయన యొక్క నాయకత్వ పటిమని మెచ్చి భారతదేశంలో అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీన్ని ఈరోజు అనేక కార్యక్రమాల రూపంలో ఉదయం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, పార్టీ ఆఫీసులో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, బయట కార్యకర్తల ద్వారా యాదవ్ చేసే కార్యక్రమం, అనేక కార్యక్రమాలు పార్టీ ద్వారా జరిగినాయి. అలానే గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు ఇది కూడా పార్టీ ద్వారానే కార్యక్రమం జరిగింది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల్లో ఈవేళ ఆయన యొక్క జయంతిని అద్భుతంగా ఘనంగా జరిపేటువంటి ఏర్పాట్లు పార్టీ, ప్రభుత్వం అందరం కలిసి చేస్తున్నాం. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19న చలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆందోళనకు పిలుపునిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా వెల్లడించారు. స్థానిక ప్రకాష్ నగర్లోని తన స్వగృహం వద్ద బుధవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆందోళనకు ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అందరూ వ్యతిరేకించాలని అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే దిశగా కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వైద్య విద్యను వ్యాపారం చేయాలని చూడడం దారుణమని అన్నారు. చంద్రబాబు, పవన్ దయచేసి ఈగోలకు పోవద్దని అన్నారు. పేద ప్రజలకు మేలు చేకూరే ప్రభుత్వ మెడికల్ కళాశాలల విధానాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేసి ఆయన పాలనా కాలంలోనే 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తేవడమే కాకుండా 185 ఎకరాల స్థలాన్ని ఎటువంటి వివాదాలు లేకుండా ఆయా మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేటాయించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి భూసేకరణ పరంగా ఎటువంటి బకాయిలు, వివాదాలు లేవని, నాబార్డ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా 8,840 కోట్ల రూపాయల మేర నిధులకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు తెచ్చామని అన్నారు. రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నంలలో వైసీపీ పాలనలోనే భవనాల నిర్మాణాలు పూర్తయి 2023-24 విద్యా సంవత్సరంలో ఒక్కొక్క కాలేజీలో సుమారు 150 చొప్పున మొత్తం 750 సీట్లకు అనుమతులు తేవడం, భర్తీ కావడం జరిగి వరుసగా 3వ సంవత్సరం తరగతుల నిర్వహణ జరుగుతుందని అన్నారు. డబ్బా కొట్టుకుంటూ బాకాలు కొట్టుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది.
అంటే నేను ఇవాళ అడుగుతా ఉన్నా, సంపద సృష్టించడం అంటే ఏంటి? గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడమా సంపద సృష్టించడం అని అంటే? దయచేసి ఏ మేరకు మీకు చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇవాళ పీపీపీ పద్ధతిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చెయ్యాలి అనేటువంటి మీ ఆలోచనని వెంటనే వెనక్కి తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ విద్య కానీ వైద్యం కానీ ప్రజలకి ఉచితంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ఇప్పటికే పూర్తిగా వైద్య విద్యా వ్యవస్థల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేక సందర్భాలలో అనేక చోట్ల కనిపిస్తూ ఉంది. ఇవాళ మీరు తీసుకునేటటువంటి ఈ నిర్ణయం 17 మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి మీ ఆలోచన మీ పిచ్చికి పరాకాష్ఠగా కనిపిస్తుంది. పేదవాడి మీద మీకున్నటువంటి ఒక అక్కసు, కోపం, మీ ద్వేషం ఈవేళ మీరు తీసుకునేటటువంటి నిర్ణయానికి పరాకాష్ఠగా కనిపిస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అమరావతి ప్రాజెక్టు చేస్తారు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపేటటువంటి విధానంలో ఓ పక్కన ప్లాటింగ్లు మీరే చేస్తూ ఉంటారు, ఓ పక్కన అవసరం లేకపోయినప్పటికీ కూడా వేల ఎకరాల భూముల్ని సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదైతే ప్రైవేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేయాల్సినటువంటి పనులు గవర్నమెంట్ ఏమో మేం చేస్తాము అని చెప్పి ముందుకు వస్తుంది. గవర్నమెంటు బాధ్యతగా విద్యని వైద్యాన్ని నాణ్యతతో ఉచితంగా గ్లోబల్ స్టాండర్డ్స్లో పేదవాడికి అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ వాటిని వచ్చి ప్రైవేటైజ్ చేస్తామని చెప్పని అంటారు. అంటే ఇది ఎంతవరకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాం. రాజమండ్రి సిటీఆర్ఐ రోడ్లో విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వం ప్రధాన రూపశిల్పి, సకల కళలకు ఆదిదేవుడు, అధిపతి స్వయంభూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ 9వ వార్షికోత్సవ పూజా మహోత్సవాన్ని స్థానిక సిటీఆర్ఐ రోడ్లో ఉన్న విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవగుప్తాపు శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ వారి సంక్షేమానికి కిట్లు అందజేసి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత పురోభివృద్ధిలోకి తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పిల్యానం వీరబాబు, అలుగోలు లోవరాజు, పమిడిపల్లి కోటేశ్వరరావు, కోసూరి సుబ్రహ్మణ్యం, రమణోజు వీర వెంకట ప్రసాద్, బీటికొండ భాస్కర్ రావు, అడ్డూరి త్రిమూర్తులు, కాగితం శ్రీనివాస్, నక్కా వరహాల బాబు, దార్ల వీరబాబు, నక్కా రమేష్, అడ్డూరి నాగేంద్ర, హెల్త్ ఇన్ఛార్జ్ గంగలకుర్తి తులసి శ్రీనివాస్, గొంతి దుర్గా ప్రసాద్, ఆగత్తి వీర లోకేష్, ఎండమూరి షణ్ముఖ సాయికృష్ణ, ముసినాని సతీష్, బొజ్జ రామకృష్ణ, అనుపోజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఒంట్లో బాగోపోయినా ఏదైనా హాస్పిటల్ పరమైన ఇబ్బందులు ఏదైనా ఏర్పాటు అయితే కనుక అందరికీ కూడా ఆర్థికంగా మనం
సపోర్ట్గా యూనియన్ ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది, ప్రతి ఒక్క సభ్యుడికి కూడా అండగా ఉంటుంది. అలాగే ఆరోగ్య భద్రత కోసం ఈ యూనియన్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఈఎస్ఐ మనం కల్పించడం జరిగింది. సుమారు 50 మంది పైజీలకు మనం ఈఎస్ఐ కూడా మనం సభ్యులందరికీ కూడా చేయడం జరిగింది. ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు ఆ విశ్వకర్మ భగవానుడు వారు శక్తిని ప్రసాదించాలని, అలాగే మాకు సహకరించిన సభ్యులందరూ కూడా ఇంకా ఎక్కువగా సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ప్రతి ఏటా రాజమండ్రిలో కార్పొరేట్ క్రికెట్ కప్ 2025ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ ప్రధాన స్పాన్సర్ సోను సాఫ్ట్వేర్ సొల్యూషన్ వ్యవస్థాపకులు CEO డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు. స్థానిక షెల్టన్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కప్ లోగోను ఆవిష్కరించారు. అలాగే టీం డ్రా తీసి 3 గ్రూపులుగా విభజించారు. ఈ పోటీలు ఎస్పీ గ్రౌండ్ లో జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. అనంతరం డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ ఈ పోటీలలో 15 టీంలు తలపడుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నెక్స్ట్ లెవెల్లో 20 టీంలతో నిర్వహిస్తామని ప్రకటించారు. తనకు చదువుకునే రోజుల నుంచి క్రీడలంటే చాలా ఇష్టమని, అందుకనే క్రీడాకారులను ప్రోత్సహిస్తానని ఆయన అన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యానికి దోహదపడతాయని, క్రీడాకారులు మంచి ఫిట్నెస్ కలిగి ఉంటారని ఆయన అన్నారు. తాను అమెరికాలో సంస్థను నిర్వహిస్తున్న తన సొంత ఊరు రాజమండ్రిలో కూడా ఈ సంస్థ బ్రాంచ్ ఏర్పాటు చేసి పేద వర్గాలకు చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము చెప్పారు. తాను క్రీడాకారులను కళాకారులను ప్రోత్సహిస్తానని చెప్పారు. సినిమాలు కూడా నిర్మిస్తున్నట్లు డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు. ఒక సినిమా నిర్మిస్తే 4,000 మందికి ఉపాధి కలుగుతుందని ఆయన అన్నారు. నవంబర్లో జరిగే ఫైనల్ మ్యాచ్కు తాను అమెరికా నుంచి వస్తానని ఆయన తెలిపారు. నిర్వాహకుడు బాలాజీ కార్పొరేట్ సంస్థల నుంచి క్రికెట్ టీం కెప్టెన్లు హాజరయ్యారు. ఇటువంటి ప్రయోగాన్ని చేయడం అన్నది ఆల్రెడీ చేస్తున్నారు. బట్ ఈ రోజుది 15 టీమ్స్ వచ్చినాయి దీంట్లో. బట్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ టెలింగ్ యూ 20 టీమ్స్ వస్తాయి, మనం 25 టీమ్స్ వస్తాయి. అంటే ఇది ఈ ఆర్సీసీ కప్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళాలన్న తప్పలో నేనున్నాను, ఆయన ఉన్నారు. స్పాన్సర్గా ఎవ్రీ ఇయర్ నేను ఉంటాను సార్, అందరూ చెప్తున్నాను. కంటిన్యూ టు సపోర్ట్ యువర్ ఆర్సీసీ కప్. రాజమండ్రి రాష్ట్రుడిగా ఆ మాత్రం కూడా చేయలేకపోతే దట్ నాట్ డూయింగ్ ఏ జస్టిస్ టు మై కమ్యూనిటీ. ఎంతమంది ఎంకరేజ్ చేద్దాం. స్పోర్ట్స్ అన్నది నా ఏజ్ ఎవరు మరి నా ఏజ్ ఎవరు చెప్పగలరా మీరు? ఐ లుక్ వెరీ ఫిట్ రైట్. కార్పొరేట్ కప్ సీజన్ 3 అండి ఇది. ఈరోజే మనం ప్రెస్ మీట్ పెట్టాం. సో ఈ మొత్తం 15 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో మొత్తం 36 మ్యాచెస్ జరుగుతాయండి. ఎస్పీ గ్రౌండ్స్లో జరుగుతుంది, మన రాజమండ్రి ఎస్పీ గ్రౌండ్స్లో 36 మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి శనివారం ఆదివారం 2 మ్యాచ్లు, అంటే ప్రతి వీకెండ్ 4 మ్యాచ్లు జరుగుతాయి. అట్లాగా 9 వారాలు జరుగుతాయండి. మనకి అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎక్కడైనా పబ్లిక్ ఏదైనా హాలిడే ఉంటే హాలిడేలో కూడా మేము మ్యాచెస్ చేస్తాం కెప్టెన్స్తో ఒకసారి మాట్లాడి. సో ఇది హాలిడే టైంలోనే జరుగుతుంది, వీకెండ్ ఆర్ హాలిడే. సో అక్టోబర్లో స్టార్ట్ అయ్యి నవంబర్లో కంప్లీట్ అవుతుందండి. మొత్తం 36 మ్యాచ్లు వైట్ బాల్తో జరుగుతుందండి. ప్రతి టీంకి మనం కలర్ జెర్సీ ఇస్తాం. 3 పూల్స్ ఉంటాయండి, 5, 5, 5, మొత్తం 15 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీము 4 టీమ్స్తో 4 మ్యాచ్లు ఆడతాయి. అలాగా ప్రతి టీం 15 టీంలు కూడా అందరూ 4 మ్యాచ్లు ఆడతారు. అక్కడి నుంచి సూపర్ 6 వెళ్తుందండి. అక్కడి నుంచి ఐపీఎల్లో క్వాలిఫైర్ రౌండ్ ఉంటుంది, రన్నర్ ఉంటారు. రాజమండ్రి చందా సత్రం వద్ద శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ 25వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ 25వ వార్షికోత్సవ మహోత్సవములు శ్రీ కామాక్షి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్థానిక చందా సత్రం వద్ద రాజమండ్రి స్వర్ణకారులచే విశ్వకర్మ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, జనసేన కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, స్వర్ణకార ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సృష్టికి మూలం విశ్వకర్మ భగవానుడు. మరి ఆ రోజున దేవతామూర్తులు ఉండడానికి గృహాలు కానీ, అయితే పెద్ద పెద్ద సభలు జరగడానికి మహాసభల్ని నిర్మించింది కూడా విశ్వకర్మ భగవానుడు. మరి అటువంటి విశ్వకర్మ జాతిలో మేము జన్మించినందుకు మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే విశ్వకర్మ
పేరు మీదుగానే ఈ రోజున మరి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఎవరైతే కార్మికులైతే ఉన్నారో ఆ కార్మికులకి అందరికీ వర్తించేలాగా ఇవాళ లోన్లు ఇచ్చే సౌకర్యం కానీ మరి ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటులో చూసుకున్నట్లయితే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ని విశ్వకర్మ భగవానుడు జయంతి సందర్భంగా మరి సెలవు దినంగా ప్రకటించడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇవాళ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మని మరి తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు నేర్పిన విద్య ఎవరికి ఏ విద్య నేర్పినప్పటికీ కూడా మరి విశ్వకర్మ భగవానుడే. మరి అటువంటి విశ్వకర్మ భగవానుడికి ప్రతి కార్మికుడు కూడా మరి ఈ రోజున ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు ఆఫ్ చేసుకుని ఎక్కడైతే 10 మంది అయితే ఉన్నారో 10 మంది కూడా మరి విశ్వకర్మ ఫోటోను పెట్టి మరి ఆయనకి పూలదండలతో మరి ఎక్కడికక్కడ విశ్వకర్మ జయంతులు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏవిడి ప్రసాద్ తో డైరెక్టర్లుగా వారధి నాగబాబు, దారల గంగారత్నం, లచ్చిరెడ్డి వాసు, పసుపులేటి గోవింద్, శిరీష్, పుట్టా సుభద్రమ్మ, జోగా దుర్గా ప్రసాద్, వేముల వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, చాంబర్ పూర్వ అధ్యక్షులు దొండపట్టి సత్యంబాబు తదితరులు విచ్చేశారు. అతిథులు మాట్లాడుతూ రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతిష్టను పెంచేలా ఆలయ ధర్మాలను కాపాడుతూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆధ్యాత్మిక సేవలు అందించేలా కృషి చేయాలని అన్నారు. భక్తులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన నూతన పాలక మండలి సభ్యులను ముఖ్య అతిథులు, కూటమి నాయకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించారు. పూల దండలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో నామన వాసు, ఆలయ ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పేట ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ భాషా లిమ్రా, తేజమూర్తుల నాగలక్ష్మి నరసింహమూర్తి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, వార్డ్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రహణం వీడింది, అన్ని కమిటీలు కూడా వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎప్పటికీ 6 కమిటీలు వేశాం. ఇందాకే నోటిఫికేషన్ వచ్చింది. కోటిలింగాల దేవస్థానం, మార్కండేయ దేవస్థానం చందా సత్రం గౌతమి జీవకారుణి సంఘానికి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన 15 రోజులకి
ఈ 4 కమిటీల్లో కూడా జీవోల రూపంలో అతి దగ్గరలో అనౌన్స్ అవబోతా ఉందని కూడా ఈ సందర్భంగా చాలా గర్వంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు సోవలమ్మ తల్లి దేవస్థానం, అలాగే సత్యనారాయణ స్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి దేవస్థానం, ఈ 3 కమిటీలు అతి దగ్గరలో జీవో రాబోతా ఉన్నాయి. ఇంకా మిగిలిన హితకారిణి కమిటీ, అది కూడా కమిటీ వేశాం, ఎన్ఓసీలైని గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక 20 రోజుల్లో జీవో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 14 కమిటీలు వేసుకున్నాం. సుమారుగా 140 మంది కూటమి సభ్యుల్ని గౌరవించుకోవాలి. ఎందుకంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్నే కోరుకుంటారు. ఆ గౌరవం మన పలకరింపులో రావచ్చు, ఆ గౌరవం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక పదవితో గుర్తింపు కావచ్చు, ఆ గౌరవం కూటమిగా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు రావచ్చు. అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ గౌరవాన్ని కోరుకుంటారు. ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పైన ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రతి అంశంలో గుర్తించి గుర్తెరిగి ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ తప్పకుండా ఇదే ఆలోచనతో ముందుకెళ్దాం. కూటమిగా మనందరం కూడా ఒక ఐక్యతతో ముందుకు వెళ్తా ఉన్నాం, వెళ్ళాలి కూడా. నేను పదే చెప్తా ఉంటాను, కూటమి అన్నది ఈ రోజు దాకా ఎండోమెంట్స్ కమిటీ రాష్ట్రంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఇంకా కసరత్తులు చేస్తూ ఉండగా మనం ఒక పండుగ వాతావరణంలోని ప్రమాణ స్వీకారాలు చేస్తూ ఉన్నాము అంటే మిగతా చోట కసరత్తుల్లోనే ఉన్నారు. మనం ప్రమాణ స్వీకారాలు, కమిటీల అనౌన్స్మెంట్లలో ఉన్నాం. కారణం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయికతోటి ఇది వెళ్తా ఉంది. ఈరోజు తెలుగుదేశం ఏదో మేము ఇన్ని తీసుకుంటాం, మీరు ఇన్నే తీసుకోవాలని కాదు, తీసుకుంటున్నాం. మన హక్కుగా అన్ని కోరుకుంటా ఉన్నాం. హక్కుతో పాటు అర్హత ఉన్న వాళ్ళని ఇస్తా ఉన్నాం. సామాజిక సమీకరణలు చూస్తా ఉన్నాం, మహిళా రిజర్వేషన్లు చూస్తా ఉన్నాం. అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఐవిడి ప్రసాద్, డైరెక్టర్స్ వారాది నాగబాబు, నచ్చిరెడ్డి వాసు, పశువరెడ్డి గోవిందు, జోగా ధన, దుర్గా ప్రసాద్, దార గంగాధరత్నం, భాగవతి శిరీష, పుట్ట సుభద్ర, నెమలి వరలక్ష్మి, వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వీరందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు ఒకటే చెప్పదలిచాం, ఈ గుడి ఎన్నాళ్ళు కూడా ఒక చక్కగా ఒక డిసిప్లిన్తో నడిచింది. ఇప్పుడు కూడా ఆ విధంగానే నడవాలి. ఇది జీవితకాలం ఈ కమిటీ ఉంటుందని కాదు, కొంతకాలం ఒక కమిటీ ఉంటుంది, కొంతకాలం ఇంకో కమిటీ ఉంటుంది. ఏ ఒక్కరిని కూడా ఏమంటే బావగారే త్వరగా వచ్చి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాగ్ ఉన్న టీములు మొత్తం సర్వనాశనం చేసి తొక్కేస్తానని ఇక్కడ అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన స్ట్రాంగ్గా శాంతి భద్రతను కాపాడతాం ప్రభుత్వం వచ్చినంత చెప్పిన మాట చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. నేను ఆయన చూస్తున్నాను. అలా ఎక్కడికి వెళ్ళినా ప్రతి వార్డులో చెప్తుంటే ఒకసారి ఆయన కరెక్ట్గా మీటింగ్ జరుగుతుంది జగదీశ్వరిలో, ఒక డాక్టర్ ఫ్యామిలీని అతి దారుణంగా పెద్ద హాస్పిటల్ దగ్గర చాలా దారుణంగా, ఇంకా చెప్పాలంటే అది ఎంత కూరలు ఉంటుంది కూరమట. అప్పుడు ఆయన చెల్లించిన తీరు నాకు ఎంత బాధపడుతున్నాం అంత అంది. ఆయన శాసనసభ్యుడు నెల తిరిగేటప్పటికీ బ్లేడ్ బ్యాడ్జీలు కానీ శాంతి భద్రత విషయంలో కానీ ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ యూ సార్. మీకు నాకు ఎప్పుడు చెప్పడానికి అవకాశం దొరకలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో చేయనటువంటి కార్యక్రమం ఈ ఎండోమెంట్ కమిటీలని అత్యంత సమర్థవంతంగా ఎక్కడ ఏ సమస్యలు రాకుండా ఇతర పార్టీలు, 2 పార్టీలు, భాగస్వామి పార్టీలు కలుపుకొని సుమారు 28 సంవత్సరాల తర్వాత కమిటీలు అనౌన్స్ చేసినటువంటి ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దక్కుతుంది. వారిని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సలహా సూచనలతో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, మీరు ఏదైతే దేవస్థాన కమిటీ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి వైవిడి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారో, మీరు ఏ నమ్మకంతో వారికి బాధ్యతలు కల్పించారో, మీ నమ్మకాన్ని
వారి యొక్క బాధ్యతలు విస్మరించకుండా ఈ దేవస్థానం ముందుకు తీసుకువెళ్ళడానికి, దేవస్థానం యొక్క అభివృద్ధి పరచడానికి జనసేన పార్టీ నాయకులందరం కూడా వారికి మా యొక్క పూర్తి సహకారాలు అందించి మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి రాష్ట్ర వేడుకగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభూ ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ద్వారకా నగరం, ఇంద్రప్రస్థ రాజభవనం వంటి మహాశిల్పకళాకృతులు ఆయన ప్రతిభకు నిదర్శనమని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మంలో దివ్య వడ్రంగిగా విశ్వకర్మ అత్యున్నత స్థానాన్ని సంపాదించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికార లాంఛనాలతో నిర్వహించడమే చేతి వృత్తులకు గౌరవాన్ని చేకూర్చే గొప్ప నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక్, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి, హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి అప్పల స్వామి, ఏబీసీడబ్ల్యూఓలు ముత్యాల సుబ్బారావు, టీవీ ప్రసాద్, సమైక్య తూర్పుగోదావరి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, హెచ్డబ్ల్యూఓలు పి శ్రీను, జి రఘురాం, వి శ్రీను, పిజి కుమారి, సరోజిని, రమాదేవి, చిరంజీవి, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని విశ్వకర్మ జయంతి ఈ వేడుకలకు ప్రత్యేకతను చేకూర్చారు. శ్రీ లక్ష్మీ గణపతి నేషనల్ సిల్వర్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి నేషనల్ సిల్వర్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా స్వామివారి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, దీపు, మజ్జి రాంబాబు విచ్చేశారు. సంఘం పెద్దలు లక్కోజు సంపత్, సాయి, సత్యబాబు, వాసు, ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సెక్రటరీ చిన్న, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఏం పేరు చెప్తారండి? నాన్నయ్య దేవా అగ్రే తదబ్రువన్ను విశ్వైవాగ్రదస్య దేవా సంవదే అశ్విన యాత్రము విష్ణుమరే స్వస్తిరస్తునః స్వస్తిర్నానుషేభ్యః ఓద్భంజగాగ్రే సంజదుష్మదే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు స్ట్రక్చర్ ఉంచి దీన్ని స్లాబ్ ఇలా కల్పిసేటట్లు, ఈ స్లాబ్ ఇలా కల్పిసేటట్లు, అప్పుడు ఇదొక ఫ్లోర్, ఐరన్ కట్టర్లు ఎక్కించి స్లాబ్ ఎండ్ టు ఎండ్ కలిపేటట్టు. మంత్రి కందుల దుర్గేష్ పుట్టినరోజును పురస్కరించుకుని పొట్టిలంక అంగన్వాడీ పాఠశాలలో చిన్నారులకు ఆహారాన్ని అందించారు. మంత్రివర్యులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా కడియం మండలం పొట్టిలంక గ్రామంలోని 5 అంగన్వాడీ పాఠశాలల్లోని చిన్నారులకు పొట్టిలంక జనసేన కార్యకర్తలు కంచాలు, గ్లాసులు, వాటర్ టిన్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కలిదిండి గోవింద్, ఇనుమర్తి ప్రభాత్, ఈని శ్రీనివాస్, కొత్తపల్లి తిలక్, పంపన సురేష్, షేక్ యాకూబ్, కేతమల వెంకట్రాజు, కవిరెడ్డి గంగారావు, నాగిరెడ్డి హరి, కొత్తపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా హీ సేవలో జిల్లాను మేటిగా నిలుపుదాం.
ఎంపీ పురంధేశ్వరి. స్వచ్ఛాంధ్ర నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు వెళదాం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందిద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జేఎన్ రోడ్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు. ఈ నెల 19న చలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్. నాబార్డ్ నుండి వైసీపీ హయాంలోనే నిధులు మంజూరు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోనే 17 కాలేజీలకు 185 ఎకరాల స్థలాల కేటాయింపు. ఇప్పటికే 5 కాలేజీల్లో 2 ఏళ్లుగా తరగతుల నిర్వహణ. నిర్మాణ దశలో మిగిలిన 12 కాలేజీలు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి సర్కారు విఫలం. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గంపూడి రాజా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.